నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో బయ్యారం గ్రామంలో కుటుంబ స్థావరాలపై ప్రత్యేక దాడులు. అక్రమ కుటుంబ తయారీ నిర్మూలనకు పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు. ముర్మూరు సమీపాన ఈ నెల 27 నుండి దేవతల విగ్రహ ప్రతిష్టాపన, మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం. వివరాలు వెల్లడించిన శ్రీ కొమరన్న జాతర మల్లికార్జున దేవస్థాన ఆహ్వాన కమిటీ. కామ్రేడ్ పోచన్న భూమన్నల ఆశయాలను తుదికంట కొనసాగిస్తాం. కె రాజన్న జిల్లా కార్యదర్శి సిపిఐ న్యూ డెమోక్రసీ. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ బోర్డు తీరు మండిపడ్డ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని నిల్వాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ జగదీశ్వరరెడ్డి మరియు చెన్నూరు రూరల్ సిఐ కృష్ణ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి సుమారు 40 మంది కలిసి బయ్యారం గ్రామంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 20 కుటుంబ తయారీ కేంద్రాలను గుర్తించి దాడులు నిర్వహించి సుమారు 5,000 లీటర్ల పులియబెట్టిన బెల్లం మిశ్రమంను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ అక్రమంగా కుటుంబ తయారీ మరియు విక్రయాలు చట్ట విరుద్ధమని తెలిపారు. అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనవద్దని సూచించారు. కుటుంబ తయారీలో ఎవరైనా పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దూరం ఉండే దూరం వదిలిపెట్టిగా కిలికాను కొంచెం లాంగ్ షార్ట్ ఉండాలంతే. వీడియో పంపిస్తే ఇలా పడుతుంది. అంతర్గాం మండలం ముర్మూరు సమీపాన ఈ నెల 27 నుండి మార్చి 2వ తేదీ వరకు దేవతల విగ్రహ ప్రతిష్ట, మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, ముర్మూరు కొమరన్న జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ కొమరన్న జాతర మల్లికార్జున దేవస్థాన ఆహ్వాన కమిటీ కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ తెలిపారు. బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిమాన్వితుడైన మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, ముర్మూరు కొమరన్న జాతర గత 66 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 27న గణపతి, సుబ్రహ్మణ్య కేతమ్మ, మేడలమ్మ, శివానందీశ్వర, ముత్యాలు పోచమ్మ, మదన పోచమ్మ, గంగాదేవి, రేణుక ఎల్లమ్మ ధ్వజస్తంభ సహిత శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టతో పాటు మార్చి 1 ఆదివారం మేడలాదేవి, కేతమ్మ సహిత మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ జాతరను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మరి నా వెంట ఉన్న గత 66 సంవత్సరాల నుండి అంతర్గాం మండలంలోని ముర్మూరు బ్రాహ్మణపల్లి సమీపాన మల్లికార్జున స్వామి దేవాలయము గత 60 సంవత్సరాల నుండి కొమరన్న జాతరగా పేరు పొంది ఉన్నది. అటువంటి దేవాలయము చాలా పురాతనం అవడంతో మరి ఆ స్వామివారి టెంపుల్ని నూతనంగా అందరు భక్తుల సాయంతో బ్రహ్మాండమైన మల్లికార్జున స్వామి యొక్క టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది. మరి ఆ టెంపుల్లో గతంలో మణిమానితుడైన మల్లికార్జున స్వామి మరి నూతన విగ్రహాలను కూడా ప్రతిష్టాపన చేయడం జరుగుతున్నది. ఆ విగ్రహ ప్రతిష్టాపన మరి ఈ నెల 27వ తారీఖు మొదలుకొని 27, 28 మార్చి 1 ఉదయంన 10 గంటలకు
ఆ భగవంతుని ప్రతిష్టాపించడం జరుగుతుంది. దాని తదనంతరము మరి ఏదైతే 66 సంవత్సరాల నుండి అక్కడ మల్లికార్జున కళ్యాణోత్సవం కొమరన్న జాతరగా పేరు పొంది కొమరన్న జాతరగా వేలాది మంది భక్తులు వచ్చేస్తున్నారు. మరి ఈసారి కూడా ఎంతో కష్టనిష్ఠురాలకు ఓచుకొని ఆ భగవంతు మానవ సేవే మాధవ సేవ భగవంతుని యొక్క 5 ఫీట్ల విగ్రహాలను ఆ విగ్రహాలు మరి ఆ పుణ్యక్షేత్రంలో కేతమ్మ, మేడలమ్మ, శివనందీశ్వర, ముత్యాల పోచమ్మ, మదన పోచమ్మ, గంగాదేవి, రేణుకా ఎల్లమ్మ మరియు ధ్వజస్తంభ సహిత శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన 1వ తారీఖున చేయబడుతుంది. ఆ విగ్రహ ప్రతిష్టాపనకు భక్తులందరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి భగవంతుని దర్శనము సామాన్యులకు దొరకదు. ఎంతో పుణ్యం చేసుకున్న పుణ్యమైన భక్తులకు దొరుకుతుంది. కావున భక్త మహాశయులకు విజ్ఞప్తి. ప్రగతిశీల యువజన సంఘం సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీల ఆధ్వర్యాన కత్తరమల్ల పోచన్న ఆరుమమల్ల భూమన్నల 34వ వర్ధంతి సభను రామగుండం టౌన్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉదయం 11 గంటలకు నిర్వహించారు. ఈ సభకు పివైఎల్ జిల్లా అధ్యక్షులు కె ధర్మేందర్ అధ్యక్షతన వహించగా సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న ముఖ్య వ్యక్తిగా హాజరయ్యారు. కామ్రేడ్ కత్తరమల్ల పోచన్న పివైఎల్ ఆధ్వర్యంలో యువతను కూడగట్టి చెడు మార్గంలో పోకుండా సన్మార్గంలో నడిపించాడని, పోచన్న ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆనాడు కొంతమంది అరాచక శక్తులు కామ్రేడ్ కత్తరమల్ల పోచన్న అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగిందని తెలిపారు. భూమన్న పోచన్న మనకు దూరమై 34 సంవత్సరాలు కాబడుతుంది. కాబట్టి కత్తరమల్ల పోచన్న ఈ రామగుండం ప్రాంతంలో, ముఖ్యంగా గోదావరిఖని ప్రాంతంలో యువకులను చైతన్యవంతం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. ఒక మనిషి ఇంకో మనిషి దోసుకున్నటువంటి రాజ్యం కావాలని చెప్పి పోరాడినటువంటి వ్యక్తి కమ్రేడు కత్తరమల్ల పోచన్న. ఇదే కాదు, ఈరోజు యువకుల్లో ఉన్నటువంటి చెడు భావాలను తొలగించి యువకులందరినీ చైతన్యం చేసినటువంటి వ్యక్తి కమ్రేడు పోచన్న. కమ్రేడు పోచన్న అటువంటి పోచన్నను కొంతమంది అరాచక శక్తులు ఓర్వక అతి కిరాతంగా చంపడం జరిగింది. చంపినప్పటికీ కమ్రేడు పోచన్న ఒక ఆశయాలు మన ముందు ఉన్నటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. అదే కాదు, ఇదే విలేజ్ నుంచి కమ్రేడ్ ఆర్మూల భూమన్న విప్లవం విజయవంతం కావాలని, దేశంలో దోపిడీ నశించాలని చెప్పి ఈరోజు పక్కన ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో వెళ్ళి పోరాటం చేస్తున్న క్రమంలో ఇక్కడ సాయుధ పోలీసు బూటక్ ఎన్కౌంటర్లో కాల్ చంపినటువంటి కమ్రేడ్ భూమన్నను. కనుకనే ఇద్దరు కామ్రేడ్స్ ఈరోజు విలేజ్ రాముడు నుంచి జన్మించాడు. ఇద్దరు కామ్రేడ్స్ ఈరోజు ఇక్కడ విలేజ్ రాముడులో గొప్ప విప్లవకారులుగా ఉన్నటువంటి పరిస్థితి మనకు ఉంది. కమ్రేడ్ పోచన్న భూమన్న ఆశయాలు మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరి కమ్రేడ్ పోచన్న భూమన్న ఆశయాలు ఈరోజు మన ముందుంది. పోచన్న భూమన్న లేకపోవచ్చు, కానీ ఆశయాలు మాత్రం మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సిఐటియు నాయకత్వం పెద్ద ఎత్తున పాత ఎస్టీపీ సందర్శించడం జరిగింది. ముఖ్య అతిథిగా ఎస్సీఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి హాజరై మాట్లాడుతూ గోదావరి కనిలో ప్రవహిస్తున్న మురుగు అంతా జీడీకే 2A INC గుండా కాలువ ద్వారా గోదావరి చేరుతుంది. ఈ మురుగు కార్మిక కుటుంబాలకు, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యాలకి మంచిది కాదని మురుగునీటి శుద్ధి కేంద్రం జీడీకే 2 మరియు 2A INC సుందిల్లా మంతుని రోడ్డుకు నిర్మించడం జరిగింది. 2022 నుండి ప్రతి సంవత్సరం నిధులు విడుదల అవుతున్నాయి, కానీ ఇక్కడ మురుగునీరు శుద్ధికి నోచుకోలేదు. కేవలం ½ ఇంచు సామర్థ్యం కలిగిన మోటార్లతో వీరు ఏ మురుగునీరు శుద్ధి చేశారో తెలియడం లేదు. శుద్ధి చేసినా చేయని ఆ నీరు మరలా మురుగునీరు కాలువలోనే కలిపి గోదావరి ఖని తరలించి మనల్ని దావకానా పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ నీళ్ళని గోదావరికి పోకుండా ఉండడం కోసం గవర్నమెంట్కు తప్పుడు చూపెట్టి పొల్యూషన్ బోర్డు యాజమాన్యం ఒకటయ్యి కార్మికుల్ని మోసం చేసే ప్లాంట్ ఇది. ఈ పక్కన దాదాపు 4-5 240 HP నీళ్ళు వస్తాయి రోజు. దాన్ని ఫిల్టర్ చేసి అది శుద్ధి చేసి గోదావరికి పంపాలి.
మేము పంపుతామని కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చి కేవలం ½ పంపులు 1H పంపులు 2 పెట్టి ఆ కాలువలను తీసి ఆ కాలువలనే మళ్ళీ మురుగు కాలువలనే పోసి దాదాపు 2022 కానుంచి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించుకుంటా నెలకు సంవత్సరానికి 15 లక్షలు 20 లక్షలు టెండర్ ఇచ్చారు మెయింటెనెన్స్ కోసం. దీన్ని నిర్మించారు. దీన్ని ఎందుకు నిర్మించారు? దీని కుంభకోణం ఏంది? దీన్ని ఎవరిని తప్పుదో పెట్టించారు? ఇది పొల్యూషన్ బోర్డు వాళ్ళు చెప్పాలా? గోదావరి కని కేంద్రంగా పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఉంటారు. ఈ తప్పుడు పద్ధతుల ద్వారా కంపెనీ కార్మికుల్ని ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు మీరు? కమాన్పూర్ మండలం గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగినట్లు కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. కళాశాలలో గుండారం కళాశాల విద్యార్థులతో పాటు రామగిరి మండలం పొన్నూరు గ్రామంలోని కస్తూర్బా బాలికల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాశారు. మొదటి రోజు 175 మంది విద్యార్థులకు గాను ఒకరు పరీక్షకు గైహాజరైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద కమాన్పూర్ ఎస్ఐ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏది లేదు అటే పోరు అంటాడా? మేము ఇక్కడనే ఉన్నాం కదా సార్, మేమేడు ఉన్నాం వాళ్ళు. ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేని మన యొక్క విలువైన సమాచారం, బ్యాంక్ అకౌంట్స్, పాస్వర్డ్స్ వంటివి మొబైల్లో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన నేరగాళ్లు మొబైల్ దొంగిలించి వీక్ పాస్వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొన్ని రోజుల నుండి పోయిన చోరీకి గురైన సుమారు 6 లక్షల రూపాయల విలువ గల 63 ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేసి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఈ రోజు సంబంధిత మొబైల్ ఫోన్ల యాజమాన్యులకి అందజేశారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహా డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సిఐఆర్ పోర్టల్ నందు బ్లాక్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసినట్లయితే అటు షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగలు దొంగిలించిన ఫోన్లను మొబైల్ షాపులలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని దొంగిలించబడిన ఫోన్ అని తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారని అన్నారు. ఎవరైనా దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లయితే అటు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సిఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐటీ కోర్ ఎస్ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా, తిరుమలేష్లను జిల్లా ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఐటీ కోర్ ఎస్ఐ కిరణ్ కుమార్, ఆర్ఐ యాదగిరి, కానిస్టేబుల్ రాజా, తిరుమలేష్ సిబ్బంది పాల్గొన్నారు. నుంచి ఒక రిక్వెస్ట్, ఈ మొత్తం ఇది ఒక నెల ఫోన్ లాస్ట్ జనవరిలో మొత్తం పోయింది. సో ఆల్మోస్ట్ 19 ఫోన్ లాస్ అయింది. 19 నుంచి ఆల్మోస్ట్ 70 అరౌండ్ 71 రికవర్ అయింది. సో 20 నెక్స్ట్ మంత్ వి విల్ రికవర్. ఒక అందరికి రిక్వెస్ట్, క్రౌడీ ప్లేసెస్లో మెయిన్లీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, టెంపుల్ క్యూ లైన్లో, జాతర ప్లేసెస్లో
కొంచెం అలర్ట్గా ఉండాలి మొత్తం, బికాజ్ ఈ మొత్తం ఫోన్ ఈ క్రౌడీ ప్లేసెస్లో లాస్ అయింది. సో కొంచెం అలర్ట్గా ఉండాలి. కొత్త ఫోన్ పర్చేస్ చేస్తే ప్రాపర్ ఫోన్ డీటెయిల్స్ ఒక డైరీలో రాసుకోండి. సో రాయిస్ అయిన తర్వాత పోలీస్కి దిస్ డీటెయిల్స్ హెల్ప్ అవుతాయి సార్, హెల్ప్ అవుతుంది ఫర్ రికవరీ కోసం. సో థ్యాంక్ యూ అందరికీ. సిరిసిల్ల పట్టణ ప్రజలు క్వాలిటీతో కూడిన వస్త్రాలు కొనుగోలు చేసుకునేందుకు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లకుండానే సిరిసిల్లలోనే నచ్చిన బట్టలు కొనుగోలు చేసే విధంగా షాపింగ్ మాల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని టీవీ యాంకర్ సుమ అన్నారు. ఈ రోజు సిరిసిల్లలోని గాంధీ చౌక్ లో నూతనంగా ప్రారంభించిన బ్రాంచ్ వాసవి వస్త్రాలయ షోరూమ్ ను చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సుమ ప్రారంభించారు. వాసవి వస్త్రాలయ షోరూమ్ లో మహిళలు పిల్లలు మెచ్చే విధంగా డిస్కౌంట్లతో కూడిన ఆఫర్లు ఉన్నాయని టీవీ యాంకర్ సుమ తెలిపారు. షోరూమ్ లోని వివిధ విభాగాలలో ఏర్పాటు చేసిన స్టాక్ ను ఆమె పరిశీలించి వాటి ధరలు, ఆఫర్ల గురించి షాప్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల పట్టణ ప్రజలు షోరూమ్ విజిట్ చేసి బట్టలను ఆఫర్లో కొనుగోలు చేసి లక్కీ డ్రాలో విజేతలుగా గెలుపొందాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సింధం కళాచక్రపాణి, పట్టణ ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. సూపర్ సక్సెస్ఫుల్ అండ్ పెళ్లి చీరలు, అలాగే ఫ్యాన్సీ చీరలు, డైలీ వేర్ సారీస్, బ్రైడల్ సారీస్, ఎలాంటి చీరలు కావాలన్నా సరే అన్నింటినీ కూడా ఇంకా సిరిసిల్ల వాళ్ళు వేరే షోరూమ్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అది కూడా మీకు కావాల్సినటువంటి రేంజెస్లో, మీకు కావాల్సినటువంటి రేట్స్లో ఇక్కడ చక్కగా పెట్టారు. పైగా స్టార్టింగ్ ఆఫర్ కింద మంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. నేను చెప్పే ఇచ్చేసేసి లక్కీ డ్రాస్ కూడా ఉన్నాయి. అందులో ఏమున్నాయి గిఫ్ట్లు, మంచి కుక్కర్లు, స్మార్ట్ ఫోన్స్, రెఫ్రిజిరేటర్స్ ఏమైనా వచ్చిందంటే పెద్దగా నాకు పంపించు, ఎందుకంటే ఐడియా నాకు లేదు. సో ఇలా మంచి గిఫ్ట్లు వస్త్రాలయ ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనసుకుంటున్నాను. అలాగే దేవుడు కూడా ఫస్ట్ టైం దర్శనం చేసుకోవడానికి కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఆ శక్తి ఆశీస్సులు అందరి మీద ఎలా ఉన్నారు? నేను రాజన్న సిరిసిల్ల రావడం నేను ఫస్ట్ టైం. ఇక్కడ నన్ను ఇంత బాగా లవ్ చేసిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఈ షాప్లో శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా అంటే నార్మల్ డైలీ వేర్ శారీస్ అండ్ సిల్క్ సమ్ ఓకే. మీ ఓకే. సో ఎప్పుడైనా అమ్మతో పాటు షాపింగ్కి వెళ్ళావా? ఒకసారి వెళ్ళాలి. లేదు, వద్దు. అక్కడ షాప్లోకి వెళ్తే మినిమం ఒక 2 hours 3 hours మీకు తెలుసా? చెప్పాను, ఎందుకంటే మా వాళ్ళు అలా సెలెక్షన్స్ చేయడంలో చాలా ఎక్కువసేపు ఆలోచించి సారీస్ సెలెక్ట్ చేస్తాం. కానీ హస్బెండ్ని మాత్రం ఇప్పుడే సెలెక్ట్ చేస్తాం తెలుసా? ఎక్స్పర్ట్స్ ఇలా చూస్తే గుర్తుపట్టేస్తాం అన్నమాట ఎవరు ఆ స్టార్. సో ఈరోజు నువ్వు ఇక్కడ ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటావా? వాసవి వస్త్రాలయాలో మీ అమ్మ కోసం ఉమెన్స్ డే వస్తుందిరా, నాకు ఒకటి కొనివ్వు. ఓకేనా? మీ సారీ రేంజెస్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు? 160 రూపీస్ నుంచి 25,000. అది కొనిస్తావా నాకు? ఎంత మంచోడివి పుల్లరాజు. థ్యాంక్ యూ. సుమకి 25,000 రూపాయల చీర కొనిచ్చిన పుల్లరాజు అని తమిళ పెట్టుకోరా? మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. వారం రోజుల్లోపు తమ డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. సిరిసిల్ల మున్సిపల్లో 60 సంవత్సరాల పైబడిన మరణించిన ఆరోగ్య కారణాలతో పనులకు రాలేని వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవాలని సిఐటి నాయకులు కమిషనర్ కు విన్నవించారు. 2009 సంవత్సరం నుండి 2017 వరకు పీఎఫ్ డబ్బులు కార్మికుల వ్యక్తిగత ఖాతాలో వెంటనే జమ చేయాలన్నారు. మున్సిపల్ కార్మికులందరికీ ఈఎస్ఐ ఐడెంటిటీ కార్డులు అందజేయాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ, మూసం రమేష్ కార్మికులు పాల్గొన్నారు.
అనారోగ్య కారణాల వల్ల ఆప్షన్ అయితే వాళ్ళ తగ్గే వాళ్ళ కుటుంబ సభ్యులకు అవకాశం ఇదివరకే మీరు డిస్కషన్ దీనివల్ల పంపాలని కూడా పై నుంచి రాకుండా మీరు స్థానికంగా కమిషనర్గా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే పరివారం అవుతుంది కాబట్టి కరీంనగర్ కావచ్చు అంతర్జాల ప్రభుత్వానికి కమిషన్ కాకపోతే వాళ్ళు చేస్తున్నారు. కానీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పని జరుగుతాయి కాబట్టి ఇప్పుడైతే మనోళ్ళకి డిమాండ్ చేస్తాం. మన పని ఆందోళన పడుతుంది. ఒక తరం అయిపోయింది. మొన్న చక్రపాణి ఆఫీస్ తరం అయిపోయింది, మళ్ళీ కొత్తగా వచ్చింది. 5 ఏళ్ళు అయిపోయింది వారికి. ఒక 3 కమిషన్ మారితే ఆ సమస్య ఉండలేదు. మా విజ్ఞప్తి ఏంటంటే మీ చిన్న చిన్న సమస్యలు మేము పరిష్కరించండి. ఆల్రెడీ మేము పర్సనల్గానే వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏదైతే క్లాసిఫికేషన్స్ కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ అప్పటికి డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతున్నాం. ఒక్కొక్క మనిషికి అన్ని దగ్గర పీడిఎఫ్ ఏమో పని చేస్తారు. ఆయన ఇంజన్ తీసుకొని తొందరగా సేకరించి అది కొంచెం అది ఏం జరుగుతుంది అది మొత్తం ఇద్దరు వ్యక్తుల గురించి అది ఆగిపోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల సమస్య 3 ఏళ్ళు అవుతుంది. అది అట్లే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరైనా ఒక్కరైనా కానీ చలాన్ బల్క్ చలాన్ వాళ్ళకు మేము చెప్పినప్పుడు ఒక్క డాటా ఇచ్చి ఒక్కొక్క డాటా కొట్టారు. వాళ్ళు అక్కడే పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు ఎండనక వాననక చలనక కష్టపడి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ఇక్కడ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి మరి ఇక్కడ సిరిసిల్లాలో చనిపోయిన వారి స్థానంలో 60 సంవత్సరాలు నిండినటువంటి స్థానంలో అనారోగ్యం కారణాల వల్ల విధులకు హాజరు కాలేని వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించి ఉన్నవారిపై పనిభారం తగ్గించాలని, అదేవిధంగా మరి 2009 నుంచి 2012 వరకు 3 సంవత్సరాలకు సంబంధించి దాదాపు 78 లక్షల రూపాయలు పిఎఫ్ డబ్బులు కార్మికుల వ్యక్తిగత ఖాతాలలో జమ కావడం లేదు. వాటిని కూడా వెంటనే జమ చేయాలని, అదేవిధంగా ఇక్కడ విలీన గ్రామాలకు సంబంధించి కావచ్చు 33 మంది 25 మంది బ్యాచ్లకు సంబంధించినటువంటి పిఎఫ్ పెండింగ్ డబ్బులు వారికి వెంటనే అందించాలని, ఈఎస్ఐ కార్డులు ఐడెంటిటీ కార్డులు అందించాలనే తదితర డిమాండ్ల మీద ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులతో మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి వారం రోజుల్లోపు ఈ సమస్యలు వెంటనే కమిషనర్ గారు పరిష్కరించాలని, లేకుంటే వారం రోజుల వరకు సమస్యలు పరిష్కరించకుంటే కనుక పనులు బంద్ చేసి సమ్మెలో కూడా వెళ్తామని చెప్పి తెలియజేస్తూ కమిషనర్ గారికి మరి డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి సిరిసిల్లాలో మరి రోజు రోజుకు జనాభా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. విస్తరిస్తున్నటువంటి తరుణంలో మరి కార్మికులు ఏమో చనిపోయిన కార్మికులు, అదేవిధంగా రిటైర్మెంట్ అయిన వాళ్ళు, అదేవిధంగా అనారోగ్యాల పడి కార్మికులు పోతూ ఉంటే వారి స్థానంలో కొత్త వారిని వారి కుటుంబ సభ్యులను పెట్టకపోవడం వల్ల మరి పనిభారం పెరిగి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి అనేక సార్లు వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని ఎన్నిసార్లు అడిగినా కూడా వారు పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా కొత్త పాలకవర్గం వచ్చింది, వెంటనే చర్చించి వారి కుటుంబ సభ్యులకు వెంటనే పనిలో పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి 2009 నుంచి 12 వరకు పిఎఫ్ డబ్బులు కార్మికులు మరి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడం వల్ల వాళ్లకు అనేక నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఏళ్ల తరబడి గత పాలక వర్గం కావచ్చు, అధికారులు కావచ్చు నిర్లక్ష్యంగా వేధిస్తూ ఉన్నారు. ఆ సమస్యను పరిష్కరించకుంటే కనుక వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈఎస్ఐ కార్డులు కావచ్చు, మరి కార్మికులకు గుర్తింపు కార్డులు బయటకు వెళ్తే అసలు మున్సిపల్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, వారికి గుర్తింపు కార్డులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే కార్డులు కూడా అందించి స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేకుంటే వారం రోజుల్లోపు సమస్యలు పరిష్కరించకుంటే కనుక మొత్తం సిరిసిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరం కూడా పనులు బంద్ చేసి నిరవధిక సమ్మెకి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ మున్సిపల్ కార్మికులు ఎన్నో సంది మున్సిపల్ సేవలు అందిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు 60 ఏళ్ళు పైబడిన రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు, కొంతమంది చనిపోయినారు. మరి వాళ్ళకి సంబంధించి వాళ్ళ స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఇప్పటికీ కమిషనర్ గారికి అనేక దఫాలుగా అడిగినా కూడా మరి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు, కాలయాపన చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 15 మంది
మన వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోవడం, రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. మరి వారి స్థానంలో కొత్త వారు పెట్టకపోవడంతో మరి కార్మికులపై పరిభారం పెరుగుతూ ఉంది. ఇప్పటికే మరి మున్సిపల్ మన సిరిసిల్ల పట్టణం చాలా విస్తరించి ఉంది. కార్మికులు సరిపోదలేరు. ఆ సరిపోకపోవడం వల్ల తక్కువ మందిలో పనులే అధికారుల దగ్గర పనిచేసడం, ఇంకా వేరే దగ్గర పనిచేయడం వల్ల మరి వీధులలో ఊడ్చడానికి కూడా తగ్గిపోతూ ఉన్నారు. మరి కొత్త వారిని తీసుకోకపోవడం వల్ల మరి వీరి మీద పరిభారం పెరుగుతూ ఉంది. అదేవిధంగా మరి 10 ఏళ్ల సంది పిఎఫ్ సమస్య 102 మందికి సంబంధించిన పిఎఫ్ సమస్య పెండింగ్ ఉంది. అది కూడా సమస్య పరిష్కరించడం జరుగుతలేదు. ఈఎస్ఐ కార్డు కూడా ఇవ్వడం లేదు. అనారోగ్యం పాలైతే వాళ్ళు మళ్ళీ సొంత ఈఎస్ఐ కట్టయి కూడా మరి సొంత ఖర్చుతో వైద్యం చేసుకునే పరిస్థితి మరి కనబడతా ఉంది. మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కార్మికులతో పనిచేసుకుంటూ కానీ వాళ్ళ సమస్య పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. వెంటనే వీరి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 2వ తారీఖు తర్వాత పెద్ద ఎత్తున నిర్వధిక సమ్మెకు వెళ్తామని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మరి పాత పాలక వర్గం సందర్భంలో కూడా అనేక సందర్భంలో పిఎఫ్ సమస్య పరిష్కరించాలని చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఇప్పటికైనా మరి కొత్త పాలకవర్గం వచ్చింది కాబట్టి వెంటనే కొత్త వారిని తీసుకునే విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ఒక్క కార్మికుడు రిటైర్మెంట్ అయినా మరి వాళ్ళు చనిపోయినా వారి స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, కానీ ఇతరులకు ఇస్తే ఊరుకునే ప్రసక్తి లేదని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆ దిశగా కొత్తగా వచ్చిన పాలకవర్గం ఆలోచించాలని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో బయ్యారం గ్రామంలో గుడుంబ స్థావరాలపై ప్రత్యేక దాడులు. అక్రమ గుడుంబ తయారీ నిర్మూలనకు పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు. ముర్మూరు సమీపాన ఈ నెల 27 నుండి దేవతల విగ్రహ ప్రతిష్టాపన, మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం. వివరాలు వెల్లడించిన శ్రీ కొమరన్న జాతర మల్లికార్జున దేవస్థాన ఆహ్వాన కమిటీ. కామ్రేడ్ పోచన్న భూమన్నల ఆశయాలను తుదికంటా కొనసాగిస్తాం. కె రాజన్న జిల్లా కార్యదర్శి సిపిఐ న్యూ డెమోక్రసీ. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ బోర్డు తీరు మండిపడ్డ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి. ఇదరొస్టి బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.